బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. వైసీపీ ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లిలో అయితే ఆందోళన చేపట్టారు వైసీపీ శ్రేణులు. దీనికి సంబంధించి కూడా మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక మదనపల్లికి కీలక ప్రభుత్వ కార్యాలయాలను తరలించే నిర్ణయానికి వ్యతిరేకంగా రాయచోటిలో వైసీపీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చెలరేగాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారీ ర్యాలీ పట్టణమంతా ఉద్రిక్తతను సృష్టించింది. రాయచోటి అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఇక రాయచోటి ప్రజలు హక్కులను కాపాడేందుకే ఈ ఉద్యమము అని, కార్యాలయాల మార్పు నిర్ణయం ప్రజల మనోభావాలకు పూర్తిగా విరుద్ధమని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక టీడీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన రాయచోటి కోసం మీసాలు తిప్పిన నేతలు ఇప్పుడు క్షమాపణలు చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని, ఇది అత్యంత దుర్మార్గమైన రాజకీయ నాటకము అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ఆందోళనలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు అని ఆరోపిస్తూ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం సరికాదు అని పార్టీ నేతలు అంటున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో రాయచోటిలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉధృతంగా మారింది. ఇక రాయచోటి నుంచి కార్యాలయాల మార్పు వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా వారంతా డిమాండ్ చేశారు. జిల్లా విషయంలో గతంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాయచోటి జిల్లా హోదా అభివృద్ధి అంశంపై మాట్లాడిన సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లాను నిలబెట్టుకోకపోతే నా మీసం తీసేసుకుంటాను అంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది. ఆ మాటలు ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో రాయచోటి ప్రజలు జిల్లా భవిష్యత్తుపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం కీలక కార్యాలయాలను మదనపల్లికి మార్చే నిర్ణయం రావడంతో మంత్రి గతంలో చేసిన ఆ వ్యాఖ్యలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జిల్లాను కాపాడుతున్నామని హామీ ఇచ్చారు, ఎక్కడికి పోయారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మీసం మాటలు చెప్పిన మంత్రి ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అదేవిధంగా మంత్రి మీసం తిప్పిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటా అని చెప్తున్నా. నేను చెప్తున్నా కదా జిల్లా పోతుంది రాయచోటి వెళ్ళిపోతుంది అన్నారు కదా. మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో జిల్లా పోతుంది అంటారు కదా, నేను తొడగొట్టి చెప్తున్నా జిల్లా రాయచోటే ఉంటుంది. రాయచోటిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే మంచి చేసేదానికి ఎవడైనా మంచి చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మంచి అనేది ఎక్కడైనా మంచి, చెడ్డ అనేది చెడ్డే. జిల్లా చేసినంత ఏంద్రు జిల్లా చేసింది 6 నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేశాం. మంత్రి పదవి కోసం అమ్ముకున్నాడు జిల్లాను. రేపు భోజనకి అమ్మేవాడు ఎవరు కొనేవాడు నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. టికెట్ కోసం ఎంత కష్టపడినా 20 సంవత్సరాలు ఈ జిల్లా నిలపాలని నేను చేయని మెసేజ్ లేదు. ఇన్ఛార్జ్ మినిస్టర్ పోతే నీకే చెడ్డ పేరు పాపాలు తగులుతాయని చెప్పాను. ఎక్కడ ముందు రాయచోటి జిల్లాలో ఉంటుంది. మనలా చేసినామంటారు. నేను కూడా తొడగొట్టు చెప్తున్నా, నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటా అని చెప్తున్నా. నేను చెప్తున్నా కదా జిల్లా పోతుంది రాయచోటి వెళ్ళిపోతుంది అన్నారు కదా. మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో జిల్లా పోతుంది అంటారు కదా, నేను తొడగొట్టి చెప్తున్నా జిల్లా రాయచోటే ఉంటుంది. రాయచోటిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే మంచి చేసేదానికి ఎవడైనా మంచి చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మంచి అనేది ఎక్కడైనా మంచి, చెడ్డ అనేది చెడ్డే. జిల్లా చేసినామంటారు. నేను కూడా తొడగొట్టి చెప్తున్నా, నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటా అని చెప్తున్నా. నేను చెప్తున్నా కదా జిల్లా పోతుంది రాయచోటి వెళ్ళిపోతుంది అన్నారు కదా. మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో జిల్లా పోతుంది అంటారు కదా, నేను తొడగొట్టి చెప్తున్నా జిల్లా రాయచోటే ఉంటుంది. రాయచోటిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే మంచి చేసేదానికి ఎవడైనా మంచి చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మంచి అనేది ఎక్కడైనా మంచి, చెడ్డ అనేది చెడ్డే. జిల్లా చేసినట్టు